ఫ్రెండ్స్ ఇక్కడైతే గుమ్మడాకు కూర అండి. ఇది ఉప్పు అమ్మది సాల్టా. ఇక్కడైతే పొలం పని చేస్తా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి ఒక మంచి గిరిజన కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. దట్టమని అడవి మధ్యలో ఒక చింత చెట్టు కింద చాలా సంవత్సరం బట్టి వాళ్ళ కుటుంబాన్ని అయితే జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు జీవిస్తున్నారు ఏంటనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది, చాలా ఆసక్తికరంగా ఉండిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు. ఇక్కడ నుంచి అయితే చూడండి వాటర్ వస్తున్నాయి. చాలా కూల్గా ఉన్నాయి అన్నమాట. నీరు అయితే చూసారా ఎంత చల్లగా ఉన్నాయి. ఇగో ఇక్కడ నుంచి ఇలా వస్తున్నాయండి. చూసారు కదా ఇది, ఇగో చూసారు ఇవి ఇట్లా ఇక్కడ కాలు వేస్తే మాత్రం జారిపోద్ది, మన పెడత వసిపోద్ది. జాగ్రత్త నడిచేటప్పుడు. ఇక్కడైతే పొలం పని చేస్తున్నారు అనే వాళ్ళైతే. పశువు లేక బట్ ఇలా పారుతూ ఆ మట్టి నన్ను పక్క లాక్కుంటూ పనిచేస్తున్నారు ఇక్కడైతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు అనేది వీడియోలో మొత్తం చూపిస్తానండి. చూడండి ఇది మొత్తం తుప్పలు గిప్పలు అన్నీ అడవిలాగా ఉందండి మొత్తం. ఇదిగోండి తర్వాత మనం ఇల్లు గుడిసెకెళ్ళే ముందు అయితే ఇక్కడ చిన్న అయితే చూడండి చాలా మంచిగా అడవిలో దొరికిన కంపలు అయితే తెచ్చుకుని హురివి కంగకనమాట ఈ విధంగా పెట్టారు. చాలా బాగుంది. ఇగో పాకకైతే వచ్చేసాము. ఇక్కడైతే కర్రలు కూడా ఉన్నాయి అండ్ తర్వాత పశువులు అయితే కూడా కట్టుకున్నారు. పయ్య పిల్ల చూడండి ఎంత ముద్దుగా ఉంది. చూడండి అమ్మ వాళ్ళైతే ఏదో వంట చేస్తున్నారండి. ఏంటమ్మా కాకరకాయ? చూడండి కాకరకాయ వండుతున్నారండి అమ్మ వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదైతే గుమ్మడాకు కూర అండి. ఇది ఉప్పు అమ్మది సాల్టా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఈ అమ్మ వాళ్ళైతే ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారండి. ఇవైతే చూడండి ఒకసారి. ఇదైతే అంటే ఈ బెడ్డలతో పెట్టుకున్నారు. ఇటుకు అటుకు మధ్యలో అయితే మట్టితో కట్టి ఈ విధంగా గోడైతే బెడ్డలతో ఎత్తుకున్నారు. చూడండి కింద పునాది అయితే ఏదో కొద్దిగా లైట్గా వేసారు, అంతకు వేయలేదు. ఇవైతే చూడండి చాలా మంచిగా పెట్టారు. ఇదైతే మంచం కావాలండి. ఇది పోందు మీకు తెలిసి ఉంటుంది, మనం పశువులతో పొలాలు దున్నుతాం కదా అదనమాట. పెంకిటిలు చక్కగా కట్టారు. సో ఇదైతే కంపలు చూడండి. ఒకప్పుడు ఇక్కడ ఉండింది అనమాట ఇల్లు. ఆ గుడిసె అయితే ఇక్కడ గుడిసె తీసేస్తారు. ఇల్లు అయితే చాలా మంచిగా చిన్న గుడిసెలా కట్టి వాళ్ళ యొక్క జీవన విధానం ఉంది ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ రాట అయితే ఇక్కడ పాతారు పైన సపోర్ట్కి అనమాట. ఇదిగో చూడండి ఒకసారి. ఆల్రెడీ కుక్క అయితే మనకు వెల్కమ్ చెప్తుంది ఆల్రెడీ. సో అక్క కరసేస్తాయండి కుక్కలో? అక్క
నాన్న నెక్స్ట్ కచ్చానికేనే ఓకే ఓకే చే కుక్కలు కరుస్తాయి అనుకుని అక్క అయితే తోలుతుంది. చూడండి ఒకసారి ఇక్కడైతే చింత చెట్టు కింద అనమాట. చాలా చాలా బాగుందండి. సో ఈ అక్క వాళ్ళే అనుకుంటాను పశువులు. ఈ జాన్ గడ్ అయితే ఏదో తినేస్తున్నాడండి. పప్పలు అనుకుంటున్నది, పప్పలు తినేస్తున్నాడు. ప్రశాంతమైన జీవన విధానం, చక్కటి వాతావరణంలో చూసారు కదా. నీళ్ళకి వెళ్తుంది. నీరు ఎంత దూరం అనేది ఒకసారి వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు అక్కతో పాటు మనం కూడా వెళ్దాం, ఓకేనా. ఫ్రెండ్స్ చాలా దూరమేనండి. ప్రతిరోజు ఇలానమాట. ఉదయం కానండి సాయంత్రం పూట అంతే ప్రతిరోజు ఇలాగే నీరు పేరుకుంటారు అక్క వాళ్ళైతే. ఇదిగో ఇదే అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇక్కడి నుంచి ఊట నీరు వస్తాయన్నమాట. ఈ ఊట నీరు ఈ అమ్మ వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడైతే గిన్నెలు దోముతారు, అక్కడైతే పైన స్లమ్ వస్తుంది, సల్మ నీరు అయితే అమ్మ వాళ్ళు తాగుతారు అనమాట నీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడైతే సరిగ్గా నీళ్ళు కూడా లేవండి. చూడండి బట్టలు ఉతుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. తర్వాత నీళ్ళు మోసుకొని ప్రతిరోజు ఇలా తెచ్చుకోవాలంటే చాలా చాలా ఇబ్బంది. అమ్మా నీరు సరిగ్గా వేసేకాలము మరి సీకిపోతాయి వేసేకాలంకి. మరి వేసేకాలం సీకిపోతే మరి నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? ఇక్కడవేనా? ఆహా అవునా, ఓకే ఓకే. గడ్డకే తెచ్చుకుంటారు. ఓకే ఇగోండి స్థలం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది మీరే పెట్టుకున్నారా, తవ్వుకున్నారా? అమ్మ వాళ్ళు తవ్వుకున్నారంట. చూద్దాం ఒకసారి. చూడండి నీరైతే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆల్రెడీ అమ్మ అయితే మొగ్గుతో తోడేసుకుంది. ఇప్పుడు ఈ అక్క కూడా ఇక్కడే తోడుకుంటుంది. ఆ లోన క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ అంతా టవల్ వేసుకున్నారు. ఈ టవల్ ఉండిపోద్ది. మంచినీళ్ళు అంట బిందు లోపలికి వెళ్తాయి. ఒక్కోసారి వాటర్ కూడా ఇవి అయిపోతుంటాయండి. గమ్మిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలంట. ఇలా నీళ్ళు ప్రతిరోజు తాగుతారనమాట.
ఇలా మొయ్యాలంటే అంత ఆసమస కాదండి, చాలా కష్టమైన పని. చూడండి అమ్మ వాళ్ళతో ఎలా మోసుకెళ్తుంది. ఇదిగోండి మనం ఇందాక వచ్చాం కదా, అక్కడ నుంచి చూడొస్తారా, మొత్తము ఇక్కడికి అక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి ఈ అక్క వాళ్ళు నీళ్ళు తెచ్చుకున్న ప్లేస్ అయితే. ఇలా మోసుకు రావాలంటే ఆసమస్ కాదండి, చాలా చాలా కష్టమైన పని, చాలా కష్టమైన వర్క్ కూడా. ఎక్క చూడండి మొత్తం 3 బిందెలతో ఎలా ఈ యొక్క ఘాటీ సెక్షన్లో ఎలా మోసుకొస్తుందని చూడండి, చాలా చాలా ఇబ్బంది. నేను సింగిల్ నడవడానికి అలసిపోతున్నాను, అలాంటిది అక్క ఇంకా 3 బిందెలు వేస్తుంది, ఇంకా ఇదే ఘాటీ సెక్షన్లో నడుస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఒకసారి లోపల ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇదైతే కోడి అండి, చూడండి ఒకసారి. ఆ పైన ఏదో అనేక రకాల ఇవైతే పెట్టుకున్నారు. ఇదైతే కొండ చీపులు తెలిసి ఉంటుంది కదా, ఇదేనా నాన్న? ఇది చేప ఫ్రెండ్స్, ఇది చేప చూడండి. ఆ చేపని వెదురు బద్దలతో అల్లుకున్నారు. ఆ వెదురుని చాలా మంచిగా చెక్కి, అంటే సన్నగా చెక్కిన తర్వాత చేపగా తయారు చేశారు. ఇవైతే చూడండి తెల్లజొన్నలు, ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఈ తెల్లజొన్నలు. అండ్ ఇవైతే బట్టలండి, ఈ విధంగా సంచులు విధంగా పెట్టుకున్నారు. ఇవి కూడా తెల్లజొన్నలే. ఇంకా కొన్ని బట్టలే ఉన్నాయి, అంతకేటి లేవు. ఇది ఒక చిన్న మోట అయితే ఒకది. ఇవైతే అలసందలండి, సంచి చాలా మంచిగా పెట్టుకున్నారు. ఈ బుట్టిని ఒకసారి చూడండి. ఇక్కడైతే ఉల్లిపాయలు, తర్వాత కొన్ని మెడిసిన్స్, తర్వాత పాపవి తినే పప్పలు, చిన్న బుట్టి మంచిగా ఉంది. ఇక్కడైతే చూడండి ఒకసారి ఈ విధంగా కట్టారనమాట. అదైతే గుమ్మడి బతుకు నీరు అనమాట. ఇందాక అక్క మోసుకొచ్చింది కదా నీళ్ళు, అవే అనమాట ఇవి. సో అంతకు వేయట్లేదండి. చూడండి ఇదైతే పందారు అనుకుంటా, ఇవి దుప్పట్లండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సావులు ట్రావెల్ వ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు. రేపటితో కొత్తతో కలుద్దాం ఫ్రెండ్స్. ఇక సెలవు, బాయ్ బాయ్.